నిజంగా దేవుడనేవాడున్నాడు. అందుకే నిన్ను మీ అన్నయ్యని ఒకటి చేశాడు. నువ్వు ఒక్కసారిగా నన్ను అత్తయ్య అని పిలవగానే ప్రాణం లేచొచ్చినట్లయిందమ్మా. ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇక నుంచి నువ్వు పరాయిదానివి కాదు, మా ఇంటి మనిషివి. ఎన్ని రోజులు నీ మనసులో ఎక్కడో నువ్వు పరాయిదానివన్న భావన ఉన్నట్టుంది. అందుకే మమ్మల్ని దూరం పెడుతూ అండి ఆంటీ అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఇక మీదట నువ్వు మమ్మల్ని అత్తయ్య మావయ్య అనే పిలవాలి. తప్పకుండా పిలుస్తాను అత్తయ్య. ఇది నా కుటుంబం. నీలాంటి మంచి అమ్మాయికి అంతా మంచే జరుగుతుందమ్మా. దేవుడనేవాడు మొదట పరీక్షలే పెడతాడు, తర్వాత ఫలితాన్ని ఇస్తాడు. నీ విషయంలో కూడా అదే జరిగింది. ఇక నుంచి అందరితో కలిసి ఆనందంగా ఉండు. జరిగిందంతా మర్చిపో అమ్మా. ఏంటి నీకు అలా చూస్తున్నావు? కిందకి డౌన్ అవ్వు అత్తయ్య. అత్తయ్య, ఇక నుంచి నువ్వు హాస్టల్కి వెళ్ళొద్దు, ఇంకెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు మాతోనే ఉండాలి, సరేనా? అలాగే నిక్కీ. ఇంకా మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్ళను. చిడు చిడు చిడు. బుజ్జమ్మా, పాపకి పాలు పట్టించావా? పట్టించానమ్మా. కాఫీ అమ్మా. అక్కడ పెట్టు. ఇదిగో ఇచ్చాడు ఇచ్చాడు. నీరజమ్మ గారిని నిద్రలేపమంటారా అమ్మా? వద్దులే, ప్రశాంతంగా పడుకోని. అలాగేనమ్మా. ఏంటన్నా, ఇక మీదట ఫ్యూచర్లో నీకు మీ అమ్మ నీరజకి ఎటువంటి ప్రాబ్లం రాదు, రాబోదు. అలా రాకుండా ఉండాలని నిన్ను కన్న తల్లిని చంపేశాను. అది పుట్టిన చోటే దాన్ని చంపేశాను. మళ్ళీ పుట్టి భూమి మీద అడుగు పెట్టాలంటేనే చావు భయంతో దేవుణ్ణి పుట్టించొద్దని బ్రతిమాలుకుంటుంది. నిన్ను నా కూతుర్ని విడదీసే శక్తి జన్మలో ఈ ఇంటి దరిదాపుల్లో కూడా రాదు, రాలేదు. నాతో పెట్టుకుంటే దాని బాబునే పైకి పంపించిన దాన్ని. ఈ పిల్ల పిచ్చుకెంత, నా తలలో వెంట్రుకంత. అంతేకాదు, ఎవ్వరూ ఊహించని మలుపుని నేనివ్వబోతున్నాను. అది నాకు మాత్రమే తెలుసు. ఊర్మిళ, ఏంటి పిన్ని, నీ ముందు హేమాహేమీలు వచ్చి నిలబడ్డా పైకి లేవకుండా కాలు మీద కాలేసుకుని కూర్చునేదానివి నన్ను చూడగానే నిలబడ్డావు. నీ స్థితి తెలిసి నిలబడ్డావా, లేక నీ ప్రమేయం లేకుండానే నిలబడ్డావా? తెలిస్తే నీ పొగరు చూపించేదానివి కదా పిన్ని. ఓ, ఇది ఎలా బ్రతికొచ్చిందా అని ఆశ్చర్యంగా చూస్తున్నావా? అప్రయత్నంగానే నిలబడ్డావని అర్థమవుతోందిలే. నీ చేతులతో నన్ను నువ్వే తగలబెడితే నేనెలా బతికొచ్చానని అనుకుంటున్నావా? నీకు వీర రాఘవయ్య గుర్తున్నారా? మా నాన్న నమ్మిన బంటు. ఆ కోట చూపెట్టింది ఆయనే, నీ గురించి నిజాలు చెప్పింది అతనే. నా గతం తెలియడానికి, నన్ను రక్షించటానికి దేవుడే ఆయన్ని పంపాడు, నన్ను కలిసేలా చేశాడు. ఇది నాకు రెండో పునర్జన్మ పిన్ని. ఈ జన్మ నీ అంతు చూడటానికే. నీ చావు రోజులు మాత్రమే మిగిలున్నాయి. నేను వదలను.
మా అమ్మ చావుకి మా నాన్న చావుకి కారణం నువ్వే అని తెలిసింది. నా జీవితంతో ఆడుకోవడమే కాకుండా మా అమ్మా నాన్నల్ని చంపిన నీకు నరకం అంటే ఏంటో చూపించి చంపుతాను. ఏంటి నాతోనే యుద్ధం మొదలు పెట్టాలని చూస్తున్నావా? నేను నీ గురించి సీరియస్గా తీసుకోలేదు కాబట్టి ఇన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నావు. ఈ ఎలివేషన్ డైలాగులు వద్దు పిన్ని, చూసుకుందాం. ఇక నుంచి నువ్వో నేనో తేల్చుకుందాం. ఏంటే నీ మొండి ధైర్యం? ఎవరిని చూసుకొని? నన్ను చూసుకునే నా ధైర్యం. నీ అంతు చూడాలనే నా ధైర్యం. నా కూతుర్ని నీ అంతట నువ్వే నా చేతుల్లో పెట్టే రోజు అతి త్వరలోనే ఉంది. రెడీగా ఉండు పిన్ని, నేనొస్తాను. అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరో పిచ్చిది మతి తప్పి మన ఇంటికొస్తేను తిరిగి పంపించేశాను. యశోద, ఏమైంది యశోద? ఈ కన్నీళ్ళేంటి? ఏదైనా ప్రాబ్లమా? హరి హరి మధుకర్ అన్నయ్య ఎవరో కాదు, నా సొంత అన్నయ్య. నిజమా యశోద? అవును హరి, అన్నయ్య నేను గజపతి నగరం వెళ్ళాం కదా, అక్కడే మా ఇద్దరికి నిజం తెలిసింది. ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పావు యశోద. అవును హరి, ఇప్పుడు నాకు కూడా ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు నేను అనాథని కాదు. ఇన్ని రోజులు నువ్వు నీ కుటుంబం ఎక్కడుందో తెలియాలని అనుకుంటూ ఉండేదానివి. దేవుడు నీ వైపే ఉన్నాడనడానికి ఇదే నిదర్శనం యశోద. నేను ఆ ఊర్మిళ చేతిలో చావకుండా ఇలా ఎందుకు బ్రతికున్నానో నాకిప్పుడు అర్థమవుతోంది హరి. ఇప్పుడు నాకు నా పాప ఎవరో తెలిసింది, నా కుటుంబం ఎవరో తెలిసింది. ఇంకా నీకు తెలియాల్సింది నీ బిడ్డకి తండ్రి ఎవరు అనే కదా యశోద. హరి, ఇంకా నువ్వు అతని గురించి తెలుసుకోవాలా యశోద? ఇకనైనా నీ మనసులో ఆ విషయం గురించి మర్చిపో. నీ ప్రమేయం లేకుండా నీ జీవితంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, అంతే. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు. నేను నీకోసం ఎదురు చూసిన చూపులు చాలు. ఇకనైనా వీలైనంత త్వరగా మనం కొత్త జీవితం మొదలు పెడదాం యశోద.
నీ ప్రేమ కావాలి. జీవితాంతం నాకు ఎవరున్నా లేకపోయినా నీ ప్రేమతో నాకు నువ్వే అమ్మ అవ్వాలి, నాన్న అవ్వాలి. చంటి పిల్లలా చూసుకుంటావు. ఆ రోజు బస్లో నేను నీ భుజం మీద పడుకున్నప్పుడు నా హెయిర్ నా ముఖం మీదకొచ్చి నా నిద్రని డిస్టర్బ్ చేస్తుంటే దాన్ని ప్రేమగా సవరించావు చూడు. ఆ క్షణం నీ ప్రేమ, నీ లవ్ నాకు అర్థమైంది. నన్ను ప్రాణంలా ప్రేమించడం అంటే ఇదేనేమో. నేను నీ జీవితంలో ఉంటే నువ్వు ఎంత ఆనందంగా ఉంటావో తెలీదు. నీ జీవితంలో నేను ఎంత ఇంపార్టెంటో నాకు తెలీదు. కానీ ఈ జీవితంలో ఆనందం వచ్చింది నీ వల్ల. నాకు జీవితం ఇచ్చిందే నువ్వు. అలాంటి నిన్ను నేను వదులుకోలేను. మనం పెళ్లి చేసేసుకుందాం, హరి చేసేసుకుందాం, హరి చేసేసుకుందాం, హరి చేసేసుకుందాం, హరి చేసేసుకుందాం. అన్నయ్య నీ గురించి అడిగాడు, మన ప్రేమ గురించి అడిగాడు. బహుశా మన పెళ్లి గురించేనేమో. నాకిప్పుడు వాళ్ళు ఉన్నారు కాబట్టి అత్తయ్య దగ్గరికి అన్నయ్య వాళ్ళు వచ్చి అడుగుతారు. అత్తయ్యని ఎలా అయినా ఒప్పిద్దాం హరి. సంజయ్, సంజయ్, ఏంటి నీరజ, కోర్టులో పిలిచినట్టు పిలుస్తున్నావు? అలా పిలిస్తేనే పలికేవు కదా. ఎంతైనా జడ్జి గారివి కదా. జడ్జిని ముద్దాయిని పిలిచినట్టు పిలవకూడదు మేడం. నా ఇష్టం. నా మొగుడిని ఎలాగైనా నేను పిలుచుకుంటా. సరే, ఎందుకు పిలిచావో చెప్పు. రేపు షాపింగ్కి వెళ్దాం సంజయ్. ఏంటి అలా చూస్తున్నావు? నేను షాపింగ్కి వెళ్దామన్నాను. అబ్బా, అదేం లేదులే. నాకెందుకో ఇదివరకటి నీరజ గుర్తొస్తుందిలే. అప్పుడు షాపింగ్లని, ఔటింగ్లని. సంజయ్, ఇంకెప్పుడు నాకు ఆ నీరజని గుర్తు చేయకు. అది తలుచుకుంటేనే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. బతికుండగానే నాకు మరో జన్మనిచ్చింది నా తల్లి సంజయ్. మా అమ్మ జన్మనిచ్చిన దానికంటే ఈ తల్లి జన్మనిచ్చింది చాలా గొప్పది సంజయ్. కూల్ నీరజ, కూల్. నేనేదో సరదా కన్నాను, నువ్వు ఇంత ఎమోషనల్ అవుతావేంటి? రేపటిదాకా ఎందుకు? ఇప్పుడే వెళ్దాం షాపింగ్కి. అదేంటి ఇప్పుడా? టైం ఎంత ఏందో తెలుసా? ఎంత? జస్ట్ 7:30. ఇప్పుడు ఖచ్చితంగా షాపింగ్కి వెళ్లాల్సిందే. పద వెళ్దాం, రెడీ అవ్వు. రారా బంగారం. అమ్మా, నువ్వు నేను షాపింగ్కి వెళ్దాం. నీరజ, నువ్వు పాపకి పాలు తీసుకురా. అలాగే సంజయ్. థ్యాంక్ యూ. యశోద, జ్యూస్ తీసుకో. యశోద, ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏ లోకంలో ఉన్నావు యశోద నువ్వు? ఊర్మిళకైతే నేను సమాధానం చెప్పొచ్చాను హరి. కానీ ఊర్మిళ దగ్గర నుంచి నా పాప నేను ఎలా తెచ్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఊర్మిళ అంత తేలిగ్గా పాపనిచ్చే రకమైతే కాదు. అందులోనూ
నీరజ పాపకి ఎక్కువగా కనెక్ట్ అయిపోయింది. సో నేను పాపని తీసుకుని వెళ్ళిపోతే నీరజ కన్ఫర్మ్గా బాధపడుతుంది. ఆ బాధని ఊర్మిళ చూడలేదు. అందుకే పాప నాకు దూరం చేయడానికి ఊర్మిళ ఖచ్చితంగా ఏవో రకరకాల ఉపాయాలు ఆలోచిస్తూ ఉంటుంది. అలా అని నేను వెళ్ళి నీరజకి నిజం చెప్పలేను. తను చాలా మంచిది. తను హర్ట్ అవ్వకుండా బాధపడకుండా నా కూతురు నేను ఎలా వెనక్కి తెచ్చుకోవాలి? నేను ఇప్పుడు ఎలా ముందుకు వెళ్ళాలో నాకు అర్థం కావడం లేదు. ఇక్కడే స్ట్రక్ అయిపోయినట్టుగా అనిపిస్తోంది. యశోద, ఇన్ని రోజులు నువ్వు అగ్రెసివ్గా ఊర్మిళ మీదకి వెళ్తూ ఉంటే నీకేమవుతుందో అనే భయంతో నేను నిన్ను ఆపుతూ వచ్చాను. కానీ ఇప్పుడు జరుగుతున్నదంతా చూస్తుంటే నువ్వు వెళ్లే రూటే కరెక్ట్ అనిపిస్తుంది. మనం వెనక్కి తగ్గి భయంగా ఊర్మిళతో ఢీ కొడుతూ ఉంటే ఊర్మిళ మనల్ని చేతగాని వాళ్ళలాగా లేదంటే భయస్తుల్లాగా ట్రీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలా కాకుండా అగ్రెసివ్గా డి అంటే డి అన్నట్టు దుమ్ము దులిపేద్దాం. ఇక నుంచి మనం భయపడకూడదు. ఊర్మిళే బాధపడాలి. మనం టెన్షన్ పడకూడదు. ఊర్మిళే టెన్షన్ పడాలి. మన టార్గెట్ అంతా ఊర్మిళే. మనం ఊర్మిళని టార్గెట్ చేస్తే ఆటోమేటిక్గా పాప మన దగ్గరకు వస్తుంది. ఇక నుంచి ఏదో ఒక వంక పెట్టుకొని డైలీ నువ్వు ఊర్మిళ ఇంటికి వెళ్తూ ఉండు. పాపకి దగ్గర అవుతూ ఉండు. నీరజ మనసులో కూడా మెల్లగా పాప మాత్రమే కాకుండా తనకింకొక లైఫ్ ఉంది అనేలాగా చిన్న చిన్న బీజాలు నాటుతురా. ఊర్మిళ ఖచ్చితంగా నిన్ను ఆపలేదు. ఎందుకంటే నీరజకి నువ్వు దేవకిగా మాత్రమే తెలుసు, యశోదగా తెలీదు. అలానే నిన్ను రావద్దని చెప్పలేదు. ఎందుకంటే నీరజ మనసులో నువ్వు చాలా మంచిదానివి. తనకి సాయం చేస్తున్నావనే ఒక అభిప్రాయం ఉంది కాబట్టి. ఊర్మిళ ఏదో ఒక క్షణంలో బర్స్ట్ అవుతుంది. ఏదో ఒక సమయం చూసుకొని మనం మన పాపని మన దగ్గరికి తెచ్చేసుకుందాం. అలాగే హరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూస్తావు. ఒకసారి అటు తిరుగు. అక్కడేదో అంటుకున్నట్టుగా ఉంది, అది తుడుచుకో. ఒక్క నిమిషం. Da 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 da
తెలుసే నాకు వర్షం తెలుసే నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే మౌనం తెలుసే నాకు మాట తెలుసే మౌనంలో దాగుండే మాటలు తెలిసే కన్నులతో చూసేది కొంచెమే గుండెల్లో లోతే కనిపించేనే పై పైన రూపాలు కావులే లోపలి ప్రేమే చూడాలిలే. హనీ అమ్మాను తల్లి అమ్మాను అమ్మా అమ్మాను అమ్మాను ఉమ్. హనీ అమ్మానమ్మా అమ్మాను హనీ అమ్మానమ్మా. అదేంటి నీరజ, హంసిని హనీ అంటున్నావు? హంసిని షార్ట్ కట్ చేసి క్యూట్ గా హనీ అని పెట్టాడమ్మా సంజయ్. ఆహా. అవునత్తయ్య, బాగుంది కదా? మ్మ్. హనీ బంగారం అమ్మానమ్మా అమ్మాను. ఆ యశోద ఎన్ని ఛాలెంజ్లు చేసినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా మీ ఇద్దరిని నేను వేరు కానివ్వను. దేవకి దగ్గరికి వెళ్తావా? అప్పుడే గుర్తుపట్టేస్తుందన్నమాట. అమ్మని కదా, ఆ మాత్రం గుర్తుపట్టదా నీరజ? హంసిని నేను కన్న బిడ్డ. కావాలంటే మీ అమ్మని అడుగు. నీ బిడ్డ అనడానికి సాక్ష్యం ఏంటే? హరి, ఈ పాప నాకు హరివిట్టలకి పుట్టిన పాప. ఇదిగో DNA రిపోర్ట్స్.